దాదాపు 2 గంటల పాటు మేమందరం కూర్చున్నాం. కేటీఆర్ గారు సూచన మేరకు, అదేవిధంగా మాకు యూజీసీ రెగ్యులేషన్స్, ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ వాటిని నోటిఫై చేసే ముందు పబ్లిక్ ఎట్ లార్జ్ మొత్తం దేశవ్యాప్తంగా దానిపైన సూచనల్ని యూజీసీ చైర్పర్సన్ అడగడం జరిగింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో తీర్మానం చేసి వాటిని తీవ్రంగా వ్యతిరేకించినాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర మంత్రి గారికి లేఖ రాశారు. వీటిని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థకు ఇది భిన్నంగా ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏ పక్షాల్లో కూడా జేడీయూ నితీష్ కుమార్ గారి పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కూడా ఒక మిత్రపక్షం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటివరకు స్పందించలేదు దీనిపైన. మరి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర యూనివర్సిటీసు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ ద్వారా నడిచేటువంటి యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో మరి వాటిలో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్తో సహా మరి విద్యా ప్రమాణాలు అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వము అంటే యూజీసీ ద్వారా నియంత్రించేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. దీనిపైన మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే ఉంది ఇది విద్యాశాఖ డిపార్ట్మెంటు. మరి వారు కూడా సరే ఇప్పుడు దావోస్లో ఉన్నారు, కానీ ఓన్లీ ఇంకా 2-3 రోజులే ఉంది టైం. 30వ తారీఖు నాడు వాళ్ళు ఫైనలైజ్ అవుతాయి. అయితే ఈరోజు ఉదయం వచ్చారా? వస్తే వెంటనే స్పందించాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను, మీరు వెంటనే స్పందించాలి దీనిపైన. నిన్న మరి మాజీ మంత్రివర్యులు విద్యాశాఖను చూసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నిన్న పత్రికా విలేకరులతో కూడా చెప్పినారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించలేదని. నేను కూడా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ద్వారా నేను కూడా వారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. వీలైతే శాసనసభ కూడా పెట్టి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంలో మరి మేము జగదీష్ కుమార్ గారు చైర్పర్సన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారికి ఒక వివరణాత్మకమైనటువంటి లేఖ ఈరోజు మేము రాశాం. మీకు అందరికి కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తాను ఇప్పుడే. ఇవన్నిట్లలో మరి చాలా విషయాలు కూడా మేము తెలియజేశాం. మొదటి ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే సెర్చ్ కమిటీస్ వేస్తారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ వేస్తుంది. సెర్చ్ కమిటీలో దేనికోసము వీసీ అపాయింట్మెంట్ కోసము ఒక సెర్చ్ కమిటీ వేస్తారు. ఆ సెర్చ్ కమిటీ లోపల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నామినీ, యూజీసీ తరఫున ఒక నామినీ, తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సిండికేట్ అంటాం, కొన్ని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం, వాటి నుండి ఒకరు. ఈ ముగ్గురు కూర్చొని ఒక వైస్ ఛాన్సలర్స్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చి పిలిచి వాటిల్లో మరి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గవర్నర్ గారు ఆ ముగ్గురిట్లో ఒకరు చూజ్ చేయాలనేది ఇప్పుడుకున్నటువంటి రెగ్యులేషన్స్. దీన్ని ఏం చేశారు? ఇప్పుడు సెర్చ్ కమిటీనే ఛాన్సలర్ ఇస్తాడు. ఛాన్సలర్ ఎవరు? గవర్నర్ గారు. గవర్నర్ గారే సెర్చ్ కమిటీ వేసుకుంటాడు. కాబట్టి ఇంకా ఆయనే నిర్ణయం చేస్తాడు గవర్నర్ పదవి. మీకు అందరికీ తెలుసు సర్కారీ కమిషన్ వేసారు. ఎప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచే నడుస్తుంది ఈ గవర్నర్ల పాత్ర ఏందని. మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో గవర్నర్ పదవి ఒక మిథ్య అన్నాడు. చాలా పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో అసలు గవర్నర్ పదవిని రద్దు చేయాలని చెప్పి కూడా కొన్ని వాదనలు వచ్చినాయి. రద్దు చేయాలని చెప్పి మేమేం అనడం లేదు, కానీ అనవసరంగా ఇంటర్ఫియరెన్స్ అయిపోయింది. నిన్నగాక మొన్న తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు జరిగింది. మొన్న
మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తమిళసాయి గారు మరి ఏ విధంగా ప్రవర్తించడం మనకందరికి తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో పట్ల రాష్ట్ర యూనివర్సిటీస్ నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నడవాలి. అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, కానీ దాన్ని నియంత్రించేటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వం లాక్కోవడం కరెక్ట్ కాదు. అయితే ఈ క్లాజ్, ఈ ప్రపోజ్డ్ యూజీసీ రెగ్యులేషన్స్ 10th క్లాజ్లో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ వైస్ ఛాన్సలర్కి సర్చ్ కమిటీ వేసేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. యథాతథా స్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వానికే సర్చ్ కమిటీ వేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడున్నటువంటి యూజీసీ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉన్నది, దాన్ని కొనసాగించాలనేది మా మొదటి డిమాండ్. తర్వాత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఎవరిని పడితే వారిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్, అంటే ఒక ప్రొఫెసర్ 10 సంవత్సరాలు ఉండవలసిన అవసరం అనేది ఇప్పుడు ఉన్నది, అది కూడా అవసరం లేదు. తర్వాత అకాడమిక్ ఎక్సలెన్స్ అవసరం లేదు. ఏమీ లేకుండా కూడా వైస్ ఛాన్సలర్ కార్పొరేట్ సెక్టార్లో ఎవరైనా మంచి ఉద్యోగస్తులు ఉంటే తీసుకొచ్చి కూడా వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేసేయచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ప్రస్తుత ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాంటి ఉండద్దు. యూనివర్సిటీస్ లాగానే ఉండాలి. చాలామందికి తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి యూనివర్సిటీకి 2 terms వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్స్ లేరు, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ వారు మొన్న రవీందర్ గారు ఉన్నారు, రవీందర్ యాదవ్ గారు, వారికంటే ముందు రామచంద్రయ్య గారు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ గారి సాంబే గారు ఉన్నారు, తర్వాత రమేష్ గారు ఉన్నారు. ప్రతి యూనివర్సిటీస్ కూడా దాదాపు ఈ 10 సంవత్సరాల బట్ట 2 terms వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన. కాబట్టి తర్వాత సోషల్ కాంపోజిషన్స్ అవన్నీ ఓకే, ఫైన్. తర్వాత అన్ని వర్గాల నుంచి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నుండి కూడా సమతుల్యంగా దాన్ని పాటించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ నామినేట్ చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయము. తర్వాత ఇంకా చాలా విషయాలు, అకాడమిక్ విషయాలు మిత్రులు శ్రవణ్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఎందుకంటే మేము చాలా దాదాపు 10 క్లాజెస్ని అన్ని డిస్కస్ చేసాం, నేను థ్రెడ్ బ్రేక్ చేసాం. అదేవిధంగా మరి ఏ విధంగా ఫ్యూచర్ మరి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న లీడర్షిప్ అంతా కూడా స్టూడెంట్ లీడర్షిప్. నేను శ్రవణే ప్రీ టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ లీడర్స్. మేము స్టూడెంట్ లీడర్లేమే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భించక ముందు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు మేమిద్దరము. మిగతా వాళ్ళ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులు. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థి నాయకులు. మేము కూడా విద్యార్థి నాయకుల నుండే వచ్చినాం రాజకీయాలకి. కానీ మేము ప్రీ టీఆర్ఎస్ కంటే పార్టీ ఆవిర్భించకంటే ముందు విద్యార్థి రాజకీయాలు. నేను కాకతీయ యూనివర్సిటీలో మరి విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, డిగ్రీ కాలేజ్ జనరల్ సెక్రటరీ. అప్పుడు ఎన్నికలు జరిగేది, వాటిలో నేను ఉంటేని. అదేవిధంగా శ్రవణ్ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో యాక్టివిస్ట్ ఉండే. అకాడమిక్ ఎక్సలెన్సు, తర్వాత ఏ విధంగా డిస్క్రిమినేషన్ ఉందో వాటిపైన వీరు మాట్లాడతారు. చివరిగా మన గెలుసీన్ గారు విద్యార్థి సంఘం తరఫున వారి సూచనలు, వారి కార్యాచరణ కూడా వారు చెప్తారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు నమస్కారం. తెలుగులో ఒక సామెత ఉంది, ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుగు కూసిపోద్దని, ఆ కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోద్దని. అట్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్స్ను అమెండ్ చేస్తూ మొత్తాన్ని విద్యా వ్యవస్థను విధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పడుతూ, ముఖ్యంగా ఇవాళ దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అధ్యాపక వర్గం, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, విద్యార్థులు, అధ్యాపక వర్గం, వీళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తును విధ్వంసం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అమెండ్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ప్రపోజ్ చేసినారు. వీటిని పూర్తిగా కూడా ఇంతకుముందు పెద్దలు వినోద్రావు గారు చెప్పినట్టుగా ఫెడరల్ వ్యవస్థను విధ్వంసం చేస్తూ విశ్వవిద్యాలయాలు, అంటే ఇప్పుడు సదరన్ స్టేట్స్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్ను అర్థం చేసుకోకుండా ఒక నియంతృత్వ ధోరణితోటి టాప్ డౌన్ అప్రోచ్గా ఇవాళ నిబంధనలు పట్టుకొచ్చి ఇవాళ తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడ కావచ్చు, ఒరియా కావచ్చు, ఇట్లా భిన్న భాషల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అధ్యాపకుల
భవిష్యత్తును కాలరాసే విధంగా కొన్ని చట్టాలు పట్టుకొచ్చినారు, అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. వాటిని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్పొరేట్ పద్ధతిలో మెట్రిక్స్ పట్టుకురావటము, లేకపోతే రీసెర్చ్ ఫండింగ్ కనుక వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగినట్టయితే వాళ్లకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వటము, రిక్రూట్మెంట్లో ఆపర్చునిటీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు స్వతహాగా ఏదైనా ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న వ్యాపారంలో ఉన్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకుంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టేసి ఒకవేళ ఎంటర్ప్రినర్స్ అయినట్టయితే, లేకపోతే పెద్ద పెద్ద ఫండింగ్ తెచ్చుకున్నట్టయితే, లేకపోతే ఇంకా ఏదైనా బయట అంటే అధ్యాపకేతర వృత్తులలో ఉన్న వాళ్లకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అధ్యాపక వృత్తి కంటే కూడా వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఇవాళ మెట్రిక్స్ పట్టుకొచ్చేసి ఇవాళ ప్రొఫెషనల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ పూర్తి స్థాయిలో విఘాతం కలిగించేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా లెటర్లో దాన్ని పొందుపరచడం అయింది. రెండవది ఏంటి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద జర్నల్స్ అన్నీ కూడా ప్రిడామినెంట్గా మనకు ఎదర్ దే ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ, తక్కువ సంఖ్యలో స్థానిక భాషల్లో ఉన్నటువంటి జర్నల్స్ ఉంటాయి. కానీ కేవలం పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ చేస్తేనే వాళ్ళు ప్రమోషన్కు అర్హులు అనేటువంటి ఒక రీతిలో యూజీసీ నిబంధనలు పెట్టడం వల్ల ఇవాళ తెలుగులో అంత పెద్ద పెద్ద జర్నల్స్ ఉండవు, లేకపోతే ఒరియాలో ఉండవు, కన్నడలో ఉండవు, తమిళంలో ఉండవు. సో ఆ ప్రాంతీయత నేపథ్యంలో ఉన్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఆ లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద జర్నల్ కావాలా, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కావాలా అని చెప్పి పెడుతూ కేవలం ఒక హిందీ భాష లేకపోతే ఇంగ్లీష్ భాష ఇటువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేటువంటి ఒక రీతిలో ఇది ఒక రకంగా ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భిన్న భాషల సమాహారం భారతదేశం. కానీ ఆ భాషాపరమైనటువంటి ఒక డైవర్సిటీని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ చట్టంలో అమెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జాతి సమగ్రత కోసం కానీ లేకపోతే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయా ప్రాంతాలలో రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక భాషలను గౌరవించే విధంగా ఆ భాషలలో ప్రావీణ్యత ఉంటూ ఆయా భాషల్లో ఉన్న జర్నల్స్లో పబ్లిష్ చేస్తే కూడా వాళ్లకు అవకాశం కల్పించే విధంగా, ప్రమోషన్ కల్పించే విధంగా చట్టం ఉండాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా, భారత రాజ్యాంగం అమలై ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కాదు. సామాజిక న్యాయం ఏదైతే సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతుందో ఆ కాన్సెప్ట్ విశ్వవిద్యాలయంలో అమలు కాదు. వేర్ సపోజ్ టు బి జస్టిస్ ప్రివలెంట్ అక్కడే అన్యాయం జరుగుతూ ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున ఇవాళ విశ్వవిద్యాలయంలో చోటు లభించక ఇవాళ ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు 40 to 50% ఆఫ్ ద వేకెన్సీస్ బిలాంగింగ్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ ఈ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి ఒక పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని ఇంకా కూడా కొనసాగింపు చేసే విధంగా ఈ అమెండ్మెంట్స్లో ఏం పట్టుకొచ్చినారంటే నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని చెప్పని ఒక క్లాజ్ పెట్టి పడేసినట్టయితే ఇంకా వేరే వాళ్ళతో నింపుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఇవాళ కలగజేస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ అని అంటారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని. దీనివల్ల పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు, అణగదొక్కబడ్డ వర్గాలందరికీ కూడా నోట్లలో మన్ను కొట్టేటువంటి ఒక ప్రయత్నం, మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పటికే 50% వేకెన్సీస్లో ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు కూడా రిక్రూట్ చేస్తలేరు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తలేరు, సీరియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంటే మళ్ళీ ఈ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని క్లాస్ పట్టుకురావటం వల్ల మొత్తానికి చదువుకున్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు ఉద్యోగాలు విశ్వవిద్యాలయంలో రాకుండా పోతుంది, శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ వెంటనే ఈ ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ను అమెండ్ చేస్తూ ఎక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ రోస్టర్ ప్రకారంగా ఖాళీలు ఉన్నట్టయితే వాటిని భర్తీ చేసేటువంటి ఒక స్ట్రింజెంట్ మెజర్స్ పట్టుకురా వచ్చేది పోయి మళ్ళీ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని ఒక వెసులుబాటు కల్పించేది చేయొద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్లు అని చెప్పని హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉన్నది. దాంట్లో మీరు నమ్మరు 30% ఆఫ్ ద పోస్టులు కూడా బీసీలకు కేటాయించలేదు. వేర్ దే ఆర్ సపోజ్ టు గెట్ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిపితే ఒక 60% ఉండాల్సిన దగ్గర వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి, కోర్టులలో కొట్లాడుతూ ఉన్నారు, బీసీఏ నేషనల్ కమిషన్ దగ్గర కొట్లాడుతున్నారు, ఆఖరి సుప్రీంకోర్టు పోతే కూడా ఇవాళకి కూడా యూనివర్సిటీలో నింపట్లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది, లేకపోతే మనకు ఇఫ్లూలో అట్లే పరిస్థితి ఉన్నది, అనేక ఐఐటీస్లో అదే పరిస్థితి ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ బీసీ, ఎస్సీలను మన్నుగొట్టే విధంగా ఈ రకమైన క్లాజ్ పట్టుకురావటం అవుతుందో ఇది అన్యాయం. దీన్ని వెంటనే
పరిగణలోకి తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క లెటర్లో పెట్టడమైంది. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా, లేకపోతే హిందుత్వవాదాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఒక రకమైనటువంటి ఒక రిలీజియస్ పోలరైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, బట్ దట్ ఈస్ ఆల్సో బీయింగ్ పెనిట్రేటెడ్ ఇంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్. దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా విద్యా వ్యవస్థలో కూడా ఇవాళ మతపరమైనటువంటి ఒక ప్రేరేపణలు పట్టుకొచ్చి కరికులంలో కానివ్వండి, లేకపోతే అపాయింట్మెంట్స్లో కానివ్వండి, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్, టీచర్స్ అపాయింట్మెంట్, వీటన్నిటిలో కూడా పార్టీపరమైనటువంటి ఒక ఇంటర్వెన్షన్ కావచ్చు, లేకపోతే వారి సిద్ధాంతపరమైన ఇంటర్వెన్షన్స్తో ఇవాళ భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటి ఒక సిద్ధాంతానికి విఘాతం కల్పిస్తూ ఉన్నారు. ఇండియా ఈజ్ లైక్ ఎ ఫ్లవర్ బొకెట్. భిన్న భాషలు, భిన్న సంస్కృతుల యొక్క సమాహారం భారతదేశం. వాటికి భిన్నంగా కేవలం ఏకోన్ముఖంగా, నియంతృత్వంగా ఒక మతానికి సంబంధించిన దాన్ని ప్రేరేపించి ఒక రిలీజియస్ పోలరైజేషన్, ఒక ఐడియాలజికల్ పోలరైజేషన్ ఇవాళ చేయాలని చెప్పని ఒక క్లాజెస్ కూడా పెట్టినారు. వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. సనాతన ధర్మాన్ని పెంచండి, భారతదేశ సనాతన సంప్రదాయాన్ని కాపాడండి, కానీ భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, వాటికి కూడా అవసరమైనటువంటి ఒక రీతిలో వెసులుబాటు కల్పిస్తూ కనుక మీరు కరికులమ్స్ను మోడిఫై చేస్తే తప్పులేదు. కానీ కేవలం ఒకటే ఉండాలంటే ఇట్స్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, ఇట్స్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. కాబట్టి దానికి భిన్నంగా ఉండొద్దు అని చెప్పని ఈ లేఖలో మేము పెట్టడమైంది. తర్వాత ఓవరాల్గా ఈ మినిమల్ వెయిటేజ్ అని చెప్పని, తర్వాత టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ను అండర్మైన్ చేస్తూ ఇవాళ ఏదైతే అకాడమిక్ రిగర్ను డైల్యూట్ చేస్తూ ఏదైతే మెట్రిక్స్ ఇవన్నీ పట్టుకొస్తూ ఉన్నారో వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున. వాటికి సంబంధించినటువంటి ఒక లేఖ ఈరోజు దీంట్లో పొందుపరిచినాము. ఫైనల్లీ, రెస్టోరింగ్ ద ఫెడరల్ బ్యాలెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డిమాండ్స్ దట్ వీ హ్యావ్ పుట్ ఫోర్త్. తర్వాత ఈ కులపరమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ను ఉండకుండా ప్రత్యేక సేఫ్ గార్డ్స్, ట్రాన్స్పరెన్సీ ఇదంతా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. డైవర్స్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగా, టీచింగ్ ఎక్సలెన్స్ను కూడా కన్సిడర్ చేసే విధంగా ప్రమోషనల్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ 5 పేజీల లేఖను ఈరోజు పెద్దలు వినోద్రావు గారి యొక్క నేతృత్వంలో తయారు చేయటమైంది. ఇది యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గారికి పంపిస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మాజీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన నాయకుల అందరం కూర్చుండి నిన్న ఈవినింగ్ యూజీసీ పాత్ర, తెలంగాణ రాష్ట్రాల మీద యూజీసీ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ కులంకషంగా నిన్న చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఈ బీసీల నియామకానికి సంబంధించిన అంశం మీద కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి విధానాన్ని చూస్తూ ఉంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తలూపే విధంగానే ఉన్నట్టుగానే ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ సమయం దగ్గర పడ్డా కూడా ఇంతవరకు స్టేట్ స్టాండ్ ఏందో ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పలే. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారు కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందనేది ఇంతవరకు చెప్పలే. విశ్వవిద్యాలయాలలో గవర్నర్ పెత్తనం ఏంది? గవర్నర్ ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళే వైస్ ఛాన్సలర్ ఉన్నారన్నా? ఇక రాష్ట్రాలు ఎందుకు? ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కంకరన్ లిస్టులో ఆర్టికల్ 246ను పెట్టి ఎడ్యుకేషన్ కంకరన్ లిస్టులో పెట్టారు. ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం రాష్ట్రాలు కలిసి తీసుకోవాలి అని చెప్తే రాష్ట్రాలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న విశ్వవిద్యాలయంలో మీ పెత్తనం ఏందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఉత్తరే కేసీఆర్ గారు ఇవ్వలే. ఎందుకంటే రాష్ట్రాల్లో కేంద్రం బలవంతంగా వెంటబడి రాష్ట్ర హక్కును కాలరాస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మిగతా రాష్ట్రాల మీద ఉందని చెప్పి కేసీఆర్ గారు ఈ దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులను
కలిసే ప్రయత్నం ఆనాడు చేయడం జరిగింది. ఒక రాజకీయ ఏకీకరణ కోసం చేసుకున్న నిర్ణయం కాదు, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఆ రోజు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రోజు పోతుంటే రాష్ట్రాల హక్కులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన కబంధాస్తాల్లో పెట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేసింది. ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కూడా అవే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా అదే నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలోని మేధావులు అందరూ మౌనంగా ఉన్నారు. మొన్నటి వరకు వ్యతిరేకించిన కోదండరామ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడారు? హరగోపాల్ గారు ఎందుకు మాట్లాడారు? విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ఎందుకు ఈ అంశం మీద మాట్లాడారు? గవర్నర్ల నియామకం అనేది కేంద్రమే తీసుకోవన్నా ఎందుకు ఈ మేధావులు స్పందిస్తారని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మేధావులు మన ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి మేధావి కూడా దీని మీద నోరు విప్పాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ స్టాండ్ ఏందో చెప్పి రాష్ట్రాలే వైస్ ఛాన్సలర్ నియమించుకునే విధంగా శాసనసభను సమావేశపరిచి దీని మీద నిర్ణయాలు తీసుకొని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విధానం కనుక స్పష్టంగా లేకపోతే, ముఖ్యమంత్రి గారి విధానం కనుక స్పష్టంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఏకం చేస్తాం. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు లెఫ్ట్ కానీ రైట్ కానీ అందరినీ కలుపుకుంటాం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. చివరిగా ఈరోజు ఉదయం కేటీ రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మేము నిన్న జరిగినటువంటి విషయాలన్నీ కూడా డిస్కషన్ చేసే సందర్భంలో వారు ఒక మాట చెప్పారు. అది పత్రికా విలేకరులకు కూడా తెలియజేయన్నా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఈ వీక్లో మరి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర టైం తీసుకొని ఒక డెలిగేషన్ వెళ్తాం. ఏదైతే ఈరోజు మేము ఈ యూజీసీ చైర్మన్కి నిన్న మేము పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరం కూడా ఏకాభిప్రాయంతో రాసినటువంటి లేఖ ఇలా యూజీసీ వెబ్సైట్కి అప్లోడ్ చేస్తున్నాము. ఆ కాపీ మీకు కూడా సాఫ్ట్ కాపీ పెడతాము. అదేవిధంగా మరి ఒక రిప్రజెంటేషన్ డ్రాఫ్ట్ చేయమన్నారు. డ్రాఫ్ట్ చేసి మరి కేటీఆర్ గారి నాయకత్వాన ఢిల్లీకి వెళ్ళి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కలిసి ఈ రెగ్యులేషన్స్లో మరి రాష్ట్రాల పాత్రను డైల్యూట్ చేయడాన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈ జాతీయ రహదారుల సమస్య కూడా ఒకటి ఉంది. కరీంనగర్లో అతి ముఖ్యమైనటువంటి ఒక రోడ్డు, ఇది సూర్యాపేట దుద్దెడ వరకున్న రోడ్డును నేను ఎంపీగా ఉన్నప్పుడు అది కోరుట్ల వరకు కావాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసాము. అది సిరిసిల్ల వరకే పరిమితం చేశారు ఇప్పుడు. కాబట్టి దాన్ని సిరిసిల్ల నుండి వేములవాడ నుండి కతలాపూర్ మీదకి వెళ్ళి కోరుట్ల వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఆ రిప్రజెంటేషన్ కూడా నితిన్ గడ్కరీ గారికి ఇద్దామన్నా అని చెప్పి కూడా కేటీ రామారావు గారు చెప్పారు. కాబట్టి ఈ ఇద్దరు మంత్రుల దగ్గరికి ఈ వీక్లో తప్పనిసరిగా వెళ్ళి కలిసి ఈ రెండు రిప్రజెంటేషన్స్ చేయాలని చెప్పి కూడా మరి ఆ నిర్ణయం తీసుకున్నాం. అది మీకు తెలియజేయాలని చెప్పి కూడా వారు సూచనప్రాయంగా నాకు తెలియజేశారు. కాబట్టి అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వస్తున్నారు? ఎవరు వస్తున్నారు?